ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ దుమ్దుద్ఘాయే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ జయ గురు దత్తాత్రేయాయ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది, దాని విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మార్చి నెల ఫాల్గుణ మాసం పౌర్ణమి వేళల్లో అంతా కూడా మంగళవారం రోజున మనకి మధ్యాకాలంలో అంతా కూడా కేతు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా సింహరాశిలో సంభవిస్తుంది. మకా పుబ్బ నక్షత్రయుక్తంగా అంతా కూడా సంభవిస్తుంది. ఏ రాశి వాళ్ళకంతా కూడా విపరీత ఫలితాలు, ఏ రాశి వాళ్ళకంతా కూడా శుభ ఫలితాలు, మిశ్రమైన ఫలితాలంతా కూడా ఏ రాశి ఫలితాలకంతా కూడా సంపూర్ణంగా గ్రహణ కాలంలో ఎటువంటి నియమాలంతా కూడా పాటించాలి. ప్రధానంగా భారతదేశంలో ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా కూడా కనబడుతుంది. కావున ప్రధానంగా అందరికీ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ యొక్క గ్రహణ నియమాలంతా కూడా పాటించాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే ఉదయం వేళలో అంతా కూడా ఈ యొక్క 8 గంటల దాకా ప్రాతకాలంలో గ్రహణ యొక్క వేదకాలం అని చెప్పేసి అంటారు. 6 గంటల నుంచి 8 గంటల దాకా గ్రహణ వేదకాలం అనేది ప్రారంభమవుతుంది. మరియు గ్రహణ వేదకాలంలో అంతా కూడా దేవాలయాలన్నీ కూడా 6 గంటల నుంచి దీపారాధన, నిత్య దీపారాధన అంతా కూడా దేవతార్చన అంతా కూడా చేసుకున్న తర్వాత దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా 8 గంటల వేళల్లో అంతా కూడా ఈ యొక్క దేవాలయం అంతా కూడా పనిచేయడం జరుగుతుంది. మరి గ్రహణ శుద్ధి అయిపోయిన తర్వాత తిరిగి తెరవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహణ నియమాలన్నీ కూడా చూసుకుంటే గ్రహణ కాలాలు ఏ కాలంలో జరుగుతుంది అని చెప్పేసి అంటే మధ్యాహ్నం 3:20 నుంచి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వేళల్లో అంతా కూడా చూసుకుంటే గ్రహణ పట్టు అంటారు, స్పర్శాకాలం అంటారు దీన్నంతా కూడా. మరియు గ్రహణ సంపూర్ణమైన స్పర్శాకాలం అంతా కూడా 5:04 సాయంకాల వేళలో అంతా కూడా ప్రారంభమవుతుంది. సంపూర్ణ విడుపు అంతా కూడా చూసుకుంటే గ్రహణ మోక్షకాలం అని చెప్పేసి అంటారు. దీనంతా కూడా 6:47 దాకా గ్రహణ కాలం అంతా కూడా సంపూర్ణంగా చంద్రగ్రహణం అంతా కూడా ఈ యొక్క కాలంలో అంతా కూడా పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది. గ్రహణ పట్టుకాలం విడుపు కాలం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరిగింది. ఈ యొక్క స్నానానికి పుణ్యమైన ఫలితం అంతా కూడా గ్రహణ స్నానాలు ఆచరించడం వల్ల, పట్టు స్నానం విడుపు స్నానం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గర్భవతులంతా కూడా నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఉదయం వేళల్లో అంతా కూడా 10:30 దాకా ఈ యొక్క భోజనాది కార్యక్రమాలు, అల్పాహారం అంతా కూడా తీసుకోవడం వల్ల శ్రేష్టంగా ఉంటుంది. గ్రహణ నియమాలంతా కూడా ఉదయం వేళల్లోనే భోజనాది కార్యక్రమాలు అంతా కూడా సంపూర్ణంగా ఆచరించాలి. మధ్యాహ్న వేళల్లో అంతా కూడా భోజనాలు చేయకూడదు. రాత్రి వేళల్లో గ్రహణం అయిపోయిన తర్వాత 7 గంటల ప్రాంతం నుంచి మీరంతా కూడా గృహం అంతా కూడా శుద్ధి చేసుకుని పుణ్యవాచన కార్యక్రమాలు అనేది కూడా చేసుకుని జింజం అంతా కూడా మార్చుకున్న తర్వాత గ్రహణ శుద్ధి కాలం అంతా కూడా చేసుకున్న తర్వాత జపానికి అనుష్ఠానం అంతా కూడా చేసుకోవడం, గ్రహణ కాలంలో అంతా కూడా జపానికి అంతా కూడా శ్రేష్టమైన ఫలితంగా చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే కనుక మంత్రోపదేశం ఉంది, గురువు ద్వారా మంత్రాన్ని తీసుకున్న వాళ్ళంతా కూడా వేద పండితులు కానీ ఈ యొక్క మంత్ర జ్ఞానాన్ని పొందిన వాళ్ళైనా కానీ ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల, ఆ రోజున విశేషంగా గ్రహణ నియమాలు పాటించడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం, ఒక జపాన్ని ఆచరించడం వల్ల కోటి రెట్టు ఫలితం అంతా కూడా మీకు లభిస్తూ ఉంటుంది. తద్వారా మీరంతా కూడా దైవతార్చన చేయడం వల్ల, దేవుడి యొక్క నామస్మరణం చేయడం వల్ల, జగన్మాత యొక్క నామస్మరణ మాత్రం చేతిని కోటిసార్లు జపం చేసిన ఫలితం అంతా కూడా మీకు జరుగుతుంది. మీరంతా కూడా ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరికైతే కనుక దోషకాలం అంతా కూడా ఉందో, దోషం అంతా కూడా ప్రభావం ఉందో, మీరంతా కూడా తద్దోష పరిహారార్థం అంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహణ కాలంలో అంతా కూడా చంద్రమా మనుషో జాతః అని చెప్పేసి అంటారు. ప్రధానంగా మనక్కారకుడైన చంద్రభగవానుడు అంతా కూడా కేతు గ్రహస్థంగా అంతా కూడా జరుగుతుంది. కావున ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో పుబ్బ నక్షత్రం వాళ్ళకి, మరియు మకా నక్షత్రం వాళ్ళకి, ఉత్తర నక్షత్రం వాళ్ళకి, మరియు కర్కాటక రాశిలో వాళ్ళకి కూడా ఈ గ్రహణం అంతా కూడా చూడకూడదు అనమాట. ప్రధానంగా సింహరాశి వాళ్ళు గ్రహణం చూడకూడదు. ప్రధానంగా చూసుకుంటే కన్యారాశి వాళ్ళకు కూడా వ్యయస్థానంలో అంతా కూడా ఈ యొక్క గ్రహణం అంతా కూడా సంభవిస్తుంది. కావున గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. మరియు వృశ్చిక రాశి వాళ్ళకి శుభమైన ఫలితాలు ఇస్తుంది. మరియు వృషభ రాశి వాళ్ళకు కూడా ఈ యొక్క విపరీత ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళకు కూడా విపరీత ఫలితాలు ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మీనరాశి వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే తులారాశి వాళ్ళకి కూడా అత్యంత శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, ధనుస్సు రాశి వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలు, మేషరాశి వాళ్ళకు కూడా మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహణ కాలం అంతా కూడా భారతదేశంలో
సంపూర్ణంగా అండమాన్ నికోబార్లో కానీ, సింగపూర్లో కానీ, లండన్, జర్మనీ మరియు ఇండోనేషియా ప్రాంతంలో, ఏషియా ప్రాంతంలో, ఆస్ట్రేలియా, ఆసియా, లండన్, జర్మనీ అంత ప్రాంతంలో కూడా ఈ యొక్క కాలిఫోర్నియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో అంతా కూడా గ్రహణం అంతా కూడా సంభవిస్తుంది. మీరంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క తద్దోష పరిహారార్థం అంతా కూడా ఎవరికైతే చెప్పామో మీరంతా కూడా ఈ దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీ జాతకరీత్యా ఉన్న చంద్రగ్రహ దోష నివారణం అంతా కూడా నివారణ అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే కంచు పాత్రలో అంతా కూడా ఆవునే తీసుకొని దాంట్లో చంద్రబింబము మరియు ఈ యొక్క సర్పబింబానంతా కూడా తీసుకుని, వెండితో చేసిన బింబానంతా కూడా తీసుకుని బ్రాహ్మణత్వకంతా కూడా దానం చేయడం వల్ల, దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేయడం వల్ల, ఉలవలు బియ్యం అంతా కూడా దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. తెల్లటి వస్త్రాన్ని దానం చేయాలి. మరియు మీరు ఇక్కడ చూసుకుంటే బియ్యం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే 2 కేజీలు కానీ 5 కేజీలు కానీ ఇదంతా కూడా దానం చేయడం వల్ల అన్నదాన ఫలితం అంతా కూడా జరుగుతుంది. మీరంతా కూడా స్వయంపాక దానం ప్రధానంగా మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణత్వం అంతా కూడా పూజ చేయడం వల్ల, మహావిష్ణు స్వరూపంగా భావించి స్వయంపాక దానం చేయడం వల్ల, బ్రాహ్మణత్వంకంతా కూడా భోజనార్థం స్వయంపాక దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. స్వయంపాకం అంతా కూడా దానం చేసుకోవాలి. తెల్లటి వస్త్రాన్ని దానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది, రాజయోగం కలుగుతుంది. వీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి అవుతుంది, అష్టలక్ష్మి శ్రీనివాసంగా ఉంటుంది. తద్వారా ఈ యొక్క గ్రహణ నియమాలు ఎవరైతే పాటిస్తూ ఉంటారో శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మనక్కారకుడైన చంద్రుడికంతా కూడా ఇక్కడ గ్రహణం కలుగుతుంది కావున మనస్సు మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశులంతా కూడా ప్రధానంగా చంచలమైన మనస్వభావంతో ఉంటారు కావున చంచలత్వం అనేది ప్రధానంగా ఉంటుంది. తద్దోష పరిహారార్థం అంతా కూడా పరమేశ్వరుడి ప్రీతికరంగా క్షీరాభిషేకం చేయించడం, ప్రధానంగా అన్నాభిషేకం చేయించడం వల్ల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే గోమాతకి ఎవరైతే కనుక పచ్చిక తెలకపిండి గ్రాసాన్నంతా కూడా మీరు గ్రహణ నియమాలు అయిపోయిన తర్వాత ఈ యొక్క గోమాత సేవ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహణ నియమాలంతా కూడా పాటించండి, శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఎవరైతే దేవతార్చన చేసుకుంటుంటారో, భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటారు, కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. శతసహస్ర అశ్వమేధ యాగదాలు చేసుకున్న ఫలితం అంతా కూడా ఉంటుంది. ప్రధానంగా మంత్రసిద్ధులు కానీ, జ్ఞానులు కానీ, వేద పండితులు కానీ ఎవరికైతే మంత్రోపదేశం ఉన్న వాళ్ళైతే కనుక ఆ మంత్రాన్ని, వేద మంత్రాన్ని అంతా కూడా మూలమంత్రాన్ని, జపాన్ని అనుష్ఠానం చేసుకోవడం వల్ల తద్వారా మీకంతా కూడా మంత్రసిద్ధి, మంత్రజ్ఞానం పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఈ యొక్క తద్దోష పరిహారార్థం అంతా కూడా దానాది కార్యక్రమాలు చేయడం, దశదానాలు, షోడశ దానాలంతా కూడా ఆచరించడం వల్ల మీకు యజ్ఞాది ఫలితం కలిగిన ఆస్కారం ఉంటుంది. కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మనోవాంఛలంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి జాతకరీత్యా చంద్రభగవానుడు నీచస్థానంలో ఉన్న జాతకరీత్యా ఉన్న చంద్రభగవానుడి దోషం కానీ, ఈ యొక్క రాహుకేతు దోషాలు కానీ నివారణ అవ్వడానికి మీరు ఖచ్చితంగా ఈ దానాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి. తద్వారా మీకు శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి. మీరంతా కూడా గ్రహణ నియమాల్లో అంతా కూడా మధ్యాహ్న కాలంలో ఈ యొక్క స్పర్శకాలం అనేది ఉంది కావున స్వల్పంగా నిడివి కాలం అంతా కూడా 5 గంటల 36 నిమిషాల నుంచి 4 గంటల ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహణ స్పర్శకాలం, విడుపు కాలం అంతా కూడా చూసుకుంటే 5 గంటల 36 నిమిషాల నుంచి ప్రధానంగా 6 గంటల 47 నిమిషాల దాకా సంపూర్ణమైన విడుపు అంతా కూడా జరుగుతూ ఉంటుంది. సాయంకాల వేళల్లో అంతా కూడా జరుగుతుంది. చంద్రోదయ కాలానికి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మాత్రమే జరుగుతుంది. మనకు మధ్యాహ్న కాలంలో చంద్రోదయం కాదు, కానీ ఇక్కడ చూసుకుంటే చంద్రోదయ కాలం అంతా కూడా ముందుగానే, అంటే మనకు భారతదేశంలో అంతా కూడా చంద్రోదయ కాలం ప్రధానంగా చూసుకుంటే 8:30 నుంచి 9 గంటల ప్రాంతంలో కానీ జరుగుతూ ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఈ రోజున ఈ యొక్క పౌర్ణమి వెల్లులు, ఫాల్గుణ మాసంలో పౌర్ణమి వెల్లులు అంతా కూడా మంగళవారం సంభవించింది కావున ప్రధానంగా ఇక్కడ అంగారకుడు సంబంధించిన రాశులు కానీ, మరియు చంద్రుడు సంబంధించిన రాశులైనా కానీ, చంద్రుడు నీచ స్థానంలో ఉన్న రాశులైనా కానీ మీకంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూ ఉండే ఈ యొక్క తద్దోష పరిహారార్థం గ్రహణ నియమాలంతా కూడా పాటిస్తూ దేవతార్చన చేసుకోవడం వల్ల భగవంతుడి యొక్క నామస్మరణ మాత్రం చేతిని కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. మీరంతా కూడా గ్రహణ నియమాలు పాటించండి, పుణ్యస్థానాలు ఆచరించండి. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. సింహరాశి జాతకులకి ఫాల్గుణ మాసం పౌర్ణమి ప్రధానంగా మార్చి నెలలో 3వ తారీఖు రోజున మంగళవారం రోజున ఈ యొక్క కేతుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా మకా పుబ్బ నక్షత్రయుక్తంగా సింహరాశిలో సంభవిస్తుంది. ప్రధానంగా సింహరాశిలో సంభవిస్తుంది కావున గ్రహణ నియమాలంతా కూడా దోషంగా చెప్పడం జరుగుతుంది. విపరీత ఫలితాలంతా కూడా ఇస్తుంది. ప్రధానంగా ఇక్కడ గ్రహణ రోజు మీరంతా కూడా భగవంతుడి యొక్క నామస్మరణం చేసుకోవడం, పరమేశ్వరుడు ప్రీతికరంగా కానీ, ఇష్టదేవాన్ని విష్ణుమూర్తి ప్రీతికరంగా అయినా కానీ, ప్రధానంగా మహావిష్ణు ప్రీతికరంగా అయినా కానీ, మహాలక్ష్మి యొక్క నామజపం ఆచరించుకోవడం కానీ, శ్రీమాత నామాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. సూర్య భగవాను ప్రీతికరంగా, చంద్ర భగవాను ప్రీతికరంగా ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల తద్దోష నివారణార్థం
కేతు గ్రహానికి, చంద్ర భగవానుడికి, శనీశ్వరుడికి, సూర్య భగవానుడికి మరియు జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు పొందడానికి రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే బియ్యం దానం చేసుకోవాలి, ఉలవలు దానం చేసుకోవాలి. ఒక కంచు పాత్రలో అంతా కూడా సర్పబింబము మరియు చంద్రబింబానంతా కూడా వెండి బింబాలు తయారు చేసి ఆ యొక్క బింబానంతా కూడా ఈ పాత్రలో వేసి ఆవుని పోసి ఆవునితో సహా ఆ పాత్రనంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం, తెల్లటి వస్త్రాన్ని దానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది, వ్యాపారం అభివృద్ధి అవుతుంది, ఉద్యోగాల్లో మార్పులు సిద్ధిస్తాయి. మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహణ నియమాలంతా కూడా సంపూర్ణంగా ఆచరించండి. ఈ పుణ్యకాలంలో మీరంతా కూడా జపాన్ని మీరంతా కూడా ఉపకరించడం వల్ల మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. జపం ఆచరించడం ప్రధానంగా నామస్మరణ మాత్రం చేతినే కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. భగవంతుడి యొక్క నామాన్ని జపాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది.